హాయ్ అండి. వెల్కమ్ టు ప్రయాణం. సౌత్ ఇండియాలోనే హైయెస్ట్ ఆటిట్యూడ్‌లో ఉన్న ఆలయం అదే శ్రీ అనంత వెంకటేశ్వర స్వామి ఆలయం. మీరు ఈ టెంపుల్‌కి వచ్చేటప్పటికి ఏ డౌట్ కూడా లేకుండా నేను ఈ వీడియోలో ఫుల్‌గా క్లారిటీ ఇస్తానండి. రూట్ మ్యాప్ ఎలా ఉంటుంది? అలాగే ఏ టైమ్స్‌లో వెళ్తే మీకు బావుంటుంది? దర్శనం ఎంత టైం పడుతుంది? అలాగే అక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి? ఇవన్నీ గూడా ఈ వీడియోలో ఫుల్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. స్కిప్ చేయకుండా అయితే చూడండి. మనం ఆల్రెడీ సగం ఎక్కేసాము. ఇంకొక 10 కిలోమీటర్స్ అయితే ఎక్కాలి. మేము ఆల్రెడీ చూసారుగా 1800 ఫీట్ ఎత్తులో అయితే ఉన్నాము సీ లెవెల్‌కి. ఇక్కడికి 2 వీలర్ అయినా రావచ్చు. అలాగే 4 వీలర్‌తో అయినా సరే రావచ్చండి. ఈ రోడ్డు గురించి అయితే మీకు ముందుగానే చెప్పాలి. ఎందుకంటే అక్కడక్కడ గుంతలు ఉంటాయి. అలాగే చాలా ఎక్కువగా పిన్ బెండ్స్ అయితే ఉంటాయి. తిరుపతిలో ఉన్న తిరుమల సముద్ర మట్టానికి 2800 ఫీట్లు ఎత్తులో ఉంటే వైకుంఠగిరి శ్రీ అనంత వెంకటేశ్వర స్వామి దేవాలయం సముద్ర మట్టానికి 3333 ఫీట్లు ఎత్తులో అయితే ఉందండి. గుడికి ఎంట్రన్స్ లోనే ఒక వినాయక స్వామి టెంపుల్ అయితే నిర్మించారు చూడండి. మొత్తానికి పైకైతే వచ్చేసామండి. చూడండి ఇదే అనంతగిరి. మేఘాల మధ్యలో దాగి ఉన్న శ్రీ అనంత వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇదేనండి. ఈ ఆలయం పురాతనమైనదైతే కాదండి. 2021, 22లోనే దీని కన్‌స్ట్రక్షన్ అయితే స్టార్ట్ అయింది. కానీ తక్కువ సమయంలోనే చాలా పాపులర్ అయింది. ముందుగా ధ్వజస్తంభం, దాని వెనకాలే మెయిన్ సన్నిధి. 2 వైపులా 2 చిన్న గోపురాలతో ఈ టెంపుల్‌ని ఎంతో అందంగా అయితే కట్టారండి. ఈ దేవాలయంకి 2500 నుండి 3000 వరకు భక్తులైతే రోజుకి విజిట్ చేస్తారండి. అదే శని, ఆదివారాల్లో అయితే ఆ నంబర్ అయితే డబుల్ అయిపోతుంది. ఇక్కడ ఉన్న ఈ స్వామి శ్రీ అనంత వెంకటేశ్వర స్వామి అండి. అంటే మన శ్రీనివాసుడే. ఈ టెంపుల్‌ని విజిట్ చేయాలంటే అయితే మార్నింగ్ టైమ్ లేదా ఈవినింగ్ టైమ్ పర్ఫెక్ట్ టైమ్ అని చెప్పుకోవచ్చండి. ఇదేనండి వైకుంఠగిరి టెంపుల్. ఇది అనంత వెంకటేశ్వర స్వామి టెంపుల్ అంటారు దీన్ని. ఇది మన కాశీపట్నం నుంచి దగ్గర దగ్గర 18-20 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఈ టెంపుల్‌కి రావాలంటే మన వైజాగ్ నుంచి మీరు అరకు బస్ ఎక్కారంటే డైరెక్ట్ కాశీపట్నంలో దిగుతారు. అక్కడ నుంచి చాలా అయితే ఆటోస్ అయితే అవైలబుల్ ఉంటాయి. మీరు ఓన్ వెహికల్‌తో వస్తే రావచ్చు. అది మీ ఇష్టం. ఇది సీ లెవెల్‌కి 3333 అడుగుల ఎత్తులైతే ఉంది. ఈ టెంపుల్‌కి మీరు వచ్చారంటే చుట్టుపక్కల మీరు కొండలు, లోయలు ఇవన్నీ కూడా చక్కగా కనిపిస్తాయి. రోడ్ అయితే కొంచెం రఫ్‌గా ఉంది. అలాగే ఎవరొచ్చినా సరే చూసుకొని రావాలి. ఎందుకంటే మాకు దారిలోనే చాలా కార్లు యాక్సిడెంట్ అవ్వడం అన్నీ కనిపించాయి. ఫ్యామిలీతో వచ్చినోళ్ళు కూడా చాలా కేర్‌ఫుల్‌గా అయితే రావాలి. ఎందుకంటే అంత దారుణంగా ఉంది రోడ్డు. సో మీరు ప్లాన్ చేసుకుంటే మాత్రం కొంచెం సేఫ్టీ మెయింటైన్ చేసి రండి.
ఇప్పుడైతే మీకు ఈ టెంపుల్ మొత్తం లోపల నుంచి అన్ని చూపిస్తాను, అలాగే టాప్ వ్యూ కూడా చూపిస్తాను. చూడండి ఈ టెంపుల్ ఎంత బాగుంటుందో. కుదిరితే మీరు కూడా ఒకసారి వచ్చి విజిట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ. బై బాయ్.